చూడరా నిలబెడతారా 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 యాదాద్రి భువనగిరి జిల్లా ముక్తాపూర్లో కల్తీపాల దందాపై ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. కల్తీపాల కేంద్రంపై దాడి చేసి ప్రశాంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 60 లీటర్ల కల్తీపాలు అలాగే 250 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ను స్వాధీనం చేసుకున్నారు. మన అప్డేట్స్ మరి రిపోర్టర్ వెంకటరెడ్డి నాయుడు తెలుసుకుందాం. వెంకటరెడ్డి చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచపల్లి మండలం ముక్తాపూర్లో 23 సంవత్సరాల వయసున్నటువంటి ఓ యువకుడు కల్తీపాలు తయారు చేస్తున్న సమాచారంతో భువనగిరి ఎస్ఓటి పోలీసులు వారి ఇంటిపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో దాదాపు 60 లీటర్ల కల్తీ పాలతో పాటు 250 ml హైడ్రోజన్ పెరాక్సైడ్ 8 kgల స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ని కూడా తీసుకున్నారు. గత 3 నెలల నుంచి కూడా దాదాపు రోజుకు 300 లీటర్లకు పైగా కూడా కల్తీ పాలు తయారు చేసి హైదరాబాద్ అమ్ముతున్నట్టుగా ఎస్ఓటి పోలీసులు గుర్తించారు. ఇక ఈ ఘటనపై భువనగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అన్నం అదేవిధంగా పీల్చే గాలితో పాటు తప్పుచిత్రంగా వచ్చేటువంటి ఆహారాన్ని కూడా కలిసి చేస్తున్న ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సాధారణ ప్రజలకు కోరుతున్న పట్టిస్తుంది. తల్లిపాల లాంటి పాలను కూడా ఇటు కల్తీకి పాల్పడమే కాకుండా విషపూరిత కెమికల్స్ అన్నింటినీ కూడా ఈ పాలలో కలుపుతూ ఇంకా ప్రజల ప్రాణాలతో చెలగంట వాడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటే స్థానికులు కోరుతున్న నేపథ్యం ఉంది. ప్రస్తుతం అయితే భువనగిరి పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శ్రీనివాస్, వెంకటరెడ్డి, ఎక్కువగా యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఈ కల్తీపాల దందా జరుగుతుంది, ఏంటి కారణం? ఇటు హైదరాబాద్ దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఉంటుంది. సమీపంలోనే ఇటు కొన్ని ప్రాంతాల్లో పాల కేంద్రాలన్నీ కూడా ఆకర్షించి దాదాపు లక్షల లీటర్ల పాలని హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు సరఫరా చేస్తుంటారు. హై డిమాండ్ ఉన్నటువంటి హైదరాబాద్ లో పాలకు సంబంధించి కూడా దందా జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలోనే కల్తీ వ్యాపారస్తులంతా కూడా వెలుగులోకి వస్తున్నారు. గతంలో భువనగిరి ప్రాంతంలో దాదాపు 8 మందిని 8 పాల కేంద్రాలు కూడా సీజ్ చేసినప్పటికీ కూడా ఎటువంటి పోలీసులకు ప్రతి నెల 1, 2 కల్తీ పాల సంబంధించిన వ్యక్తులు కంపల్సరీగా వారిని అదుపులో తీసుకుంటున్న పరిస్థితిని బట్టి పాల దందా ఎంత జోరుగా యాదాద్రి జిల్లాలో చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై కఠిన చర్యలు చట్టాలు కఠినంగా ఉంటే తప్ప ఈ దందాన్ని ఆపగలిగే పరిస్థితి లేదని కూడా ప్రస్తుతం అయితే నిపుణులు పేర్కొంటున్న నేపథ్యంలోనే దీనిపై దృష్టి సారిస్తున్నటువంటి పోలీసులు యాదాద్రి జిల్లాపై దృష్టి సారించి కల్తీపాల దందాన్ని అరికట్టే విషయంలో కూడా ముందడుగు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. రైట్, మొత్తం మీద యాదాద్రి భువనగిరి జిల్లా ముక్తాపూర్లో కల్తీపాల దందాను గుట్టురట్టు చేశారు ఎస్ఓటి పోలీసులు. కల్తీపాల కేంద్రంపై ఎస్ఓటి పోలీసులు దాడి చేసి ప్రశాంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 60 లీటర్ల కల్తీపాలను అలాగే 250 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ను స్వాధీనం చేసుకున్నారు. చూడరా నిలబెడతారా చూడరా నిలబెడతారా చూడరా నిలబెడతారా